to take 2 more sessions. So today is the last day for you. Whatever I can disseminate to you. And the remaining part, I will share the material to you. You can prepare with your own. Okay, this is the last class for me actually. One more topic is Monday. Is there any possibility for me and feasibility? I will take up that class. That is called hypothesis testing and the different tests. Chi-square, those tests actually, t-test and all, right? In last class, we have learned about probability distribution. Just basics once again, I would like to revise. Then we can jump into directly Poisson distribution. What we have learned in last class, you need to refresh it. Probability meaning we have learned. And sample space. Sample space అంటే తెలుసుకున్నారు. Sample space అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని శాంపిల్ స్పేస్ అంటామో తెలుసుకున్నాం. Probability distribution. It is just like a frequency distribution. So frequency distribution లో ఒక డాటా వేరియబుల్ కి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తూ ఒక టేబుల్ తయారు చేస్తాం. That is called frequency distribution. Now here the probability distribution. So discrete variable కి మనం కానీ probabilities calculate చేసి ఒక టేబుల్ వేస్తే discrete probability distribution వస్తుంది. లేదా కంటిన్యూస్ వేరియబుల్ కి మీరు probabilities calculate చేసి ఒక టాబ్యులేట్ చేసినట్లయితే కంటిన్యూస్ probability distribution అనేది రావడం జరుగుతుంది. See ఇక్కడ మీకు ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. I don't want to touch these issues again. It will take a lot of time. So ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకన్నా, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి డిస్ట్రిబ్యూషన్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఈ ఇన్ని రకాలుగా ఉన్నాయి యాక్చువల్లీ. ఇందులో ఇంపార్టెంట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ we can have binomial distribution, Poisson distribution and normal distribution. సో ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ కూడా ఈ మూడింటి మీద వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ కి ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రాక్టికల్ అప్లికేషన్స్. So that these 3 distributions are having a lot of weightage. So binomial distribution and Poisson distribution comes under discrete probability distributions. Discrete probability distributions అంటే ఒక discrete variable తీసుకుంది. Say for example 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, 30 మార్క్స్, ఆ విధంగా క్లాస్ ని డివిజన్ చేసాం అనుకో. ఇట్స్ a kind of division. It's a discrete is nothing but it's a category. సో అట్లా ఒక ఫిక్స్డ్ కేటగిరీస్ మనం తీసుకుని దానికి కరస్పాండింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీస్ అవి మనకి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో డిస్క్రీట్ వేరియబుల్స్ అన్ని కేసెస్ లో పాసిబుల్ అవ్వు. సో అప్పుడు కంటిన్యూస్ వేరియబుల్ వాడతారు. ఆ కంటిన్యూస్ వేరియబుల్స్ దాన్ని మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే, ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తే అది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అందులో మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట. మీకు ఇందాక ఈ 3 important distributions లో binomial distribution, Poisson comes under discrete probability distributions, normal distribution comes under continuous probability distribution. ఇది మీకు ఆల్రెడీ binomial distribution నేను మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. binomial distribution లో మెయిన్ ఒక సక్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఈవెంట్ లో సో ఫార్ములా ఉంటుంది. P of R equal to factorial n by factorial R into factorial n minus R. దీన్నే NCR అని కూడా అంటారు. NCR అంటే మళ్ళీ దానికి ఫుల్ ఫామ్ కావాలి అంటే మళ్ళీ ఫ్యాక్టరియల్ n బై ఫ్యాక్టరియల్ R ఇంటూ ఫ్యాక్టరియల్ n మైనస్ R చేయాలి. అందుకే NCR అని రాయడం మానేసి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరియల్ n బై ఫ్యాక్టరియల్ R ఇంటూ ఫ్యాక్టరియల్ n మైనస్ R ఇంటూ p to the power of R and to the power of n minus R. To the power of స్లైడ్ చేంజ్ అవ్వట్లేదు. ఇంకా చేంజ్ చేయలేదు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ స్లైడే ఉంది ప్రెసెంట్. ఇప్పుడు ఏ స్లైడ్ ఉంది? ఫస్ట్ స్లైడ్ ప్రాబబిలిటీస్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అయ్యో నా దగ్గర స్లైడ్ నా దగ్గర చేంజ్ అయిపోతుంది. జీరో వస్తుంది. అట్లాగే నెక్స్ట్ ఒక సీడ్ బతికే ఛాన్స్ ఉంటుంది, 2 సీడ్లు బతికే ఛాన్స్ ఉంటుంది, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్ని కూడా మీరు చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. అప్లై చూడండి, జీరో అప్లై చేయాలి. 1, 2, 3, 4, 5 ఆ వాల్యూస్ ఎలా వచ్చాయంటారు? వాల్యూస్ రావడానికి ఏం చేయాలి మనం? ప్రాబబిలిటీ ఫార్ములా అప్లై చేయాలి. P of R equal to factorial n by factorial R into factorial n minus R, P to the power of R, P to the power of n minus R.
ఆర్ అంటే మనం తీసుకున్న వాల్యూస్ 0 1 2 3 4 5 తీసుకోవచ్చు. ఎన్ అంటే 10. ఇక్కడ మీకు పి అంటే ఆల్రెడీ ప్రాబిలిటీ చెప్పాడు కదా 0.70. ఓకే, సో క్యూ అంటే 0.30. సో ఆ విధంగా మీరు అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్ని కూడా ఇలా ఒక టేబుల్ రూపంలో కానీ వేసినట్లయితే దిస్ ఈస్ కాల్డ్ ఫైనల్లీ బైనామియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నేను ఇంకా అంతకన్నా దీన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. దెన్ వీ కెన్ గో ఫర్ పాయిజన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో పాయిజన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా రేర్ కేసులో రేర్ ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడుతూ ఉంటారు అనమాట. సో ఇది హైలీ మ్యాథమెటికల్ అండ్ హైలీ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ది పాయిజన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు మోడల్ ఎ డిస్క్రీట్ వేరియబుల్. ఇది కూడా డిస్క్రీట్ వేరియబుల్ కే వాడుతుంది, విచ్ ఈస్ అప్లైడ్ టు ఎక్స్పెరిమెంట్స్ విత్ ర్యాండమ్ అండ్ ఇండిపెండెంట్ అకరెన్సెస్. ఇది ర్యాండమ్ ఈవెంట్స్ కి మరి ఇండిపెండెంట్ అకరెన్సెస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. సి ది అకరెన్సెస్ ఆర్ కన్సిడర్డ్ విత్ రెస్పెక్ట్ టు పర్ యూనిట్, ఒక యూనిట్. సో టైమ్ ఇంటర్వెల్, అట్లాగే లెంగ్త్ ఇంటర్వెల్, ఫిక్స్డ్ ఏరియా ఆర్ ప్రాక్టికల్ పర్టికులర్ వాల్యూ, ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి పాయిజన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వాడుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఎక్కడెక్కడ ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడతారు. అవర్ ఇంట్రెస్ట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ అకర్ ఇన్ టైమ్ ఇంటర్వెల్, లెంగ్త్, ఏరియా, వాల్యూ. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ది నెంబర్ ఆఫ్ సీరియస్ ఇంజురీస్ ఇన్ ఎ పర్టికులర్ ఫ్యాక్టరీ ఇన్ ఇయర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ. ఎందుకు? టు టేక్ సేఫ్టీ మెజర్స్. సో ఏ టైప్ ఇంజురీస్ జరుగుతున్నాయి, దానికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా. ది నెంబర్ ఆఫ్ సీరియస్ ఇంజురీస్ ఇన్ ఎ పర్టికులర్ ఫ్యాక్టరీ అంటే టైం ఫ్రేమ్, టైం ఇంటర్వెల్. ఇక్కడ పాయిజన్ ర్యాండమ్ వేరియబుల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ 3-year-old చైల్డ్ హ్యాస్ ఎన్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇయర్. ఇది కూడా అర్థమవుతుంది కదా. సో టైం ఇంటర్వెల్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఇన్ యూనిట్ ఏరియా ఆఫ్ హెమోకైట్ ఉండొచ్చు. ఇది కూడా సైన్స్ లో పడుతుంది. బ్లడ్ సెల్స్ గురించి కౌంట్ చేయడం. మనకుంటే ఆర్బీసీస్ అండ్ డబ్ల్యూబీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. ఆ కౌంట్ తగ్గిపోతే దాని తోలకు పర్యవసానం మనకు తెలుసు. సో దట్ వీ క్యాన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మనం అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ది నెంబర్ ఆఫ్ లైవ్ ఇన్సెక్ట్స్ పర్ స్క్వేర్ ఆఫ్టర్ స్ప్రేయింగ్ ఎ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ విత్ ఇన్సెక్టిసైడ్ అండ్ కౌంటింగ్ ది నెంబర్ ఆఫ్ లివింగ్ ఇన్సెక్ట్స్ ఇన్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ స్క్వేర్. పొలంలో అందరూ కూడా మందు కొడుతూ ఉంటారు. నార్మల్ మందు కొట్టినప్పుడు ఆ ఏరియాలో అసలు ఎంత ఎఫెక్టివ్ గా ఉంది ఆ మందు కొట్టడం ఎవరు చూడండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం అసలు నిజంగా అది ఎఫెక్టివ్ గా ఉందా లేదా అని వివరించాలి. అట్లాగే కస్టమర్స్ అరైవింగ్ ఇన్ 20 minutes. ఒక షాప్ కి ఏ టైంలో కస్టమర్స్ వస్తున్నారు, ఎంతమంది కస్టమర్స్ వస్తారు పీక్ లెవెల్లో, సో వాళ్ళకి గట్ట ప్లేస్ ఉందా లేదు, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక 5-star హోటల్ ఉంది, అందులో సిట్టింగ్ కెపాసిటీ ఎంత పెట్టాలి? 1000 మంది సిట్టింగ్ పెట్టాలా, 500 మంది పెట్టాలా? సి ఇలాంటివన్నీ కూడా ది ప్రాక్టికల్ ఇష్యూస్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్ త్రూ ది అబ్జర్వేషన్స్, ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ ద్వారా వస్తాయి. దానికి కూడా మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేస్తాం. అది ఏ టైంలో పీక్ గా వస్తారు కస్టమర్స్, ఇవన్నీ కూడా మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 1 year డాటా మనం తీసుకుంటే, సో ఆ టైంలోనే ఎక్కువ మంది సర్వర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ది నెంబర్ ఆఫ్ కాలనీస్ గ్రోయింగ్ ఇన్, సో 1 million వీ కెన్ సే ఆఫ్ ఎ కల్చర్. ఇక్కడ కాలనీస్ అంటాం. కాలనీస్ 1 milligram లో ఎంత కల్చరింగ్ అంటే మీకు ఏం చెప్పారంటే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు కదా. బ్లడ్ కల్చర్ అంటే ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఆ బ్లడ్ లో ఎటువంటి ఉన్నాయి మనం టెస్ట్ చేయడానికి. సో దాన్ని బట్టి ఎంత ఇన్ఫెక్ట్ అయింది ఏంటి అని మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా సైన్స్ టెక్నాలజీ. వీటికి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ముందే చెప్పాను, రేర్ కేసెస్ కి, రేర్ ఫినామినాకి ఇవి వాడతారు ప్రాబబిలిటీ. ఆ రేర్ కేసెస్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్, అది చాలా రేర్ ఫినామినా, కానీ అది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. సో ఇలాంటివి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో ఉపయోగపడుతూ ఉంటాయి. ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫాలోయింగ్ విత్ మీ.
ఈ స్పీడ్ ఎలా సరిపోద్దా? స్లోగానే వెళ్తుందని అనుకుంటున్నాను. తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో, రైట్? కమింగ్ టు ది నెక్స్ట్, ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఫార్ములా? ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ది పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ మ్యాథమెటికలీ యూజింగ్ ది ఫాలోయింగ్ ఫార్ములా. ఏంటో ఫార్ములా? పి ఆఫ్ ఆర్ ఈక్వల్, ఆర్ అంటే సక్సెస్ ఎక్కడైనా సరే ఏ ఈవెంట్ కోసం స్టడీ చేస్తున్నామో అది ఆర్. probability of happening of an event R. P of R అంటే ఏం చదవాలి? probability of happening of an event R. పక్కన ఏదో కొత్తగా సింపుల్ కనబడుతుంది కదా, అది లాంబ్డా అంటే. లాంబ్డా టు ది పవర్ ఆఫ్ R e టు ది పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బై ఫ్యాక్టోరియల్ R. ఇది ఫార్ములా. ఫార్ములా బై యాడ్ చేయాలి తప్పదు. ఈ ఫార్ములా ఎలా వచ్చిందండి అని మీరు అడిగారు అనుకోండి, ఆ ఫార్ములా కన్వర్ట్ ఇన్ వాడు డెరివేషన్ ఇచ్చాడు, రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ డెరివేషన్స్ ప్రూఫ్స్, మన ప్రూఫ్స్ తో సంబంధం లేదు, ఫార్ములాస్. ఓకే, సో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫార్ములా ఇలాగే ఎందుకు అయింది అని. ఓకే, దట్ ఈస్ కాల్డ్ థీరం ఉంటుంది. ఆ థీరం బేస్ చేసి రైట్. పి ఆఫ్ ఆర్ ఈక్వల్ ఫార్ములా అంటే లాంబ్డా టు ద పవర్ ఆఫ్ ఆర్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బై ఫ్యాక్టోరియల్ ఆర్. అదే మీకు అక్కడ ఏది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఫార్ములా పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు గుర్తుందా ఎవరికైనా? factorial n by factorial n minus r factorial r p to the power of r q to the power of n minus r. అది ఫార్ములా. ఇక్కడ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటే p of r, the probability of getting success, equal to lambda to the power of r e to the power of minus lambda and r by divided by r factorial. సో ఇక్కడ మనకి e అంటే ఏంటి? e అంటే న్యాచురల్ లాగరిథం. లాగరిథమ్స్ రెండు ఉంటాయండి, లాగ్ వాల్యూస్. ఏంటో లాగ్ వాల్యూస్? ఆర్డినరీ లాగ్ వాల్యూస్ అంటే బేస్ వాల్యూ 10 ఉంటుంది. ఇది న్యాచురల్ లాగరిథం వాల్యూస్. కాంప్లికేటెడ్ వాల్యూస్ సింప్లిఫై చేయడానికి న్యాచురల్ లాగరిథం వాల్యూస్ కనిపెట్టారు, ఆల్రెడీ కనిపెట్టి టేబుల్ ఇవ్వడం జరిగింది. న్యాచురల్ లాగరిథం వాల్యూ బేస్ 2.71828. ఇది మీరు గుర్తుపెట్టుకోకర్లేదు, వాల్యూస్ ఇస్తాడు, యూ కెన్ డూ ఇట్ ఈజీ. సో బేస్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కి లాగ్ వాల్యూ ఎంత అని మీరు క్యాలిక్యులేట్ చేస్తే, అంటే లాగరిథం వాల్యూ ఫర్ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. 2 ఎలా చెప్పారు సార్ అని మీకు చెప్పవచ్చు. ఈ 100 ని 10 పవర్ కింద ఎక్స్ప్రెస్ చేయాలి. లాగరిథం ఈజ్ నథింగ్ బట్ ది గివెన్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 పవర్ n వాల్యూ. అంటే 100 ని 10 పవర్స్ లో చెప్పాలి అంటే 10 పవర్ 2. 10 పవర్ 2 చేస్తే 100 వస్తుంది. 10 into 10 100. అలాగే 1000 ఉందనుకో, 1000 ని లాగ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 10 పవర్ n లో చూపించాలి. 1000 ని 10 పవర్ n లో రాయాలి అంటే ఎలా రాస్తాము? 10 పవర్ 3 అంటే 10 into 10 into 10. 10 into 10 100, 100 into 10 ఎంత అవుతుంది? 1000 అవుతుంది. అంటే లాగ్ వాల్యూ ఆఫ్ 1000 ఈక్వల్ టు 3. అర్థమైంది కదా? ఇప్పుడు రౌండ్ ఫిగర్స్ చెప్పాను కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. లాగ్ వాల్యూ ఆఫ్ 150 అన్నాను అనుకోండి, లాగ్ వాల్యూ ఆఫ్ 150 అంటే 2.100 అయితే 2, 150 కదా 2 పాయింట్, ఆ వాల్యూ ఎంత వస్తుంది అన్నది మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేయలేం. గ్రాఫికల్ మెథడ్ ద్వారా కానీ లేదా లాగ్ టేబుల్ కానీ యూజ్ చేయాలి. అందుకే టేబుల్ వాల్యూస్ మీకు. సో ఇక్కడ ఎలా అయితే నేను 10 బేస్ చేసి చెప్పానో, న్యాచురల్ లాగరిథంలో ఎలా ఉంటుంది అంటే 10 బదులు 2.71828 ఉంటుంది. 2 ఇచ్చిన ప్రతి నెంబర్ని e టు ద పవర్ ఆఫ్ n కింద రాయడం జరుగుతుంది. అంటే 2.71828 పవర్ లో ఎంత వేస్తే మనకి ఇచ్చిన నెంబర్ వస్తుందో అది మనకి న్యాచురల్ లాగరిథం వాల్యూస్ అవుతుంది. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అర్థమవుతుంది అనుకుంటున్నా. మామూలు లాగరిథం, ఆర్డినరీ లాగరిథం ఎలాగా 100కి లాగరిథం ఎలా వస్తుంది? లాగ్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 ఎందుకు వచ్చింది? 100 ని 10 పవర్ n ఫార్మ్ లోకి మారుస్తున్నాము. 100 ఈక్వల్ టు 10 పవర్ 2. సో లాగ్ ఈక్వల్ టు 2. లాగ్ వాల్యూ ఆఫ్ 100 ఈక్వల్ టు 2. అట్లాగే ఇక్కడ న్యాచురల్ లాగరిథంలో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ బేస్ వాల్యూ ఎంత అంటే 2.71828. ఇచ్చిన ప్రతిదాన్ని 2.71828 హోల్ పవర్ లో కన్వర్ట్ చేస్తారు. ఆ పవర్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది మాత్రమే న్యాచురల్ లాగరిథం ఆఫ్ పర్టికులర్ వాల్యూ. ఫినిష్ మ్యాటర్. సో ఇఫ్ r is the number of occurrences of event, అది ఏమైనా జరగచ్చు. r అంటే ఇందాక చెప్పాను కదా, ఒక మెడిసిన్ తీసుకున్నాం, జ్వరానికి మెడిసిన్ మనం తీసుకున్నాం అనుకుందాం. జ్వరానికి మెడిసిన్ తీసుకుంటే
5గురు పారాసెటమాల్ తీసుకున్నారు. ఓకే, 5కి తగ్గొచ్చు జ్వరం, 4గురికి తగ్గొచ్చు, ముగ్గురికి తగ్గ, ఇద్దరికి తగ్గొచ్చు, ఒకరికి తగ్గొచ్చు, ఎవరికి తగ్గకపోవచ్చు. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ ఆర్ ఈక్వల్ టు వస్తాయి. ఆర్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 వస్తాయి. ఆర్ అంటే అది. సో ఇన్ కరస్పాండింగ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం వాల్యూ చెప్పాను కదా, ఈ అన్నిటిలో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందని. రైట్, నెక్స్ట్ ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. అసలు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ముందు దానికి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఫార్ములాలో లాంబ్డా ఉంది. లాంబ్డా అంటే మీన్ వాల్యూ, మీన్ వాల్యూ అంటే అర్థమెటిక్ మీన్ వాల్యూ. అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? డైరెక్ట్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తే అది సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ డిస్క్రీట్ సిరీస్ అయింది. కంటిన్యూస్ సిరీస్ అయినా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. బట్ కంటిన్యూస్ సిరీస్ లో ఎక్స్ అంటే మిడ్ వాల్యూస్ వస్తాయి, డిస్క్రీట్ సిరీస్ లో ఎక్స్ అంటే డైరెక్ట్ ఇచ్చినటువంటి డాటా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. A count was made of the red blood, okay, corpuscles in each of the 64 compartments of a hemocytometer gave the following results. ఒక బ్లడ్ సెల్స్ ని టెస్ట్ చేస్తున్నారు. ఓకే, 64 కంపార్ట్మెంట్స్ లో. సో ఏ విధంగా ఉన్నాయి అన్నది చూస్తుంది. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్పసల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నవి, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు 14 వరకు తీసుకొచ్చి ఉన్నాయి. 2 సెల్స్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 2 ఫ్రీక్వెన్సీ 1, 3, 5. లేదా ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, ఈ కార్పసల్స్ పక్కన పెట్టేది. ఒక యూనిట్ టెస్ట్ పెట్టాం, మన పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టాం. పిల్లలకి యూనిట్ టెస్ట్ ఏంటంటే 15 మార్క్స్ పెట్టాం. సో 15 మార్క్స్ లో హైయెస్ట్ 14 వేసాం అనుకోండి, లోయెస్ట్ 2 మార్క్స్ వేసాం అనుకోండి. 2 మార్క్స్ వేసిన వచ్చిన వాళ్ళు ఒకడు ఉన్నాడు స్టూడెంట్, 3 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 ఉన్నారు, 4 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 4, 14 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఒకటి. అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో అక్కడ నెంబర్ ఆఫ్ కార్పసల్స్ బదులు మార్క్స్ అనుకున్నాం, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్పసల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ని ఎక్స్ అనుకోండి, ఫ్రీక్వెన్సీని ఎఫ్ తో ఇండికేట్ చేస్తాం. మనకి మీన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఈ ఎక్స్ వాల్యూని ఈ ఎఫ్ తో మల్టిప్లై చేస్తాం, అంటే 2 into 1. ఇక్కడ చూడండి, 2 into 1, 3 into 5, ఇట్లా మొత్తం అన్ని కూడా సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ చేస్తాం. సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ టోటల్ చేస్తే ఆ ఫార్ములా అప్లై చేస్తాం, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఎక్స్ టోటల్ ఎంత? 450. ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ టోటల్, ఫ్రీక్వెన్సీ టోటల్ 64. ఇక్కడ మీకు 7.03. ఇక్కడ 2 మేసాల్లా సింబల్స్ ఉన్నాయి చూసారా? ఆ మేసాల్లా ఉన్న సింబల్ ని ఈక్వలెంట్ అంటాం. ఈక్వల్ కాదు, ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్. 2 + 3 = 5, అక్కడ ఈక్వల్ టు. ఓకే, 2 + 2.99 ఈక్వలెంట్ టు 5, నాట్ ఈక్వల్ టు 5. అలా ఈక్వలెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా మీసాల సింబల్ వాడడం జరుగుతూ ఉంటుంది నార్మల్. సో 7.03 ఈక్వలెంట్ టు 7. కాబట్టి ఇక్కడ 7 వచ్చింది మీన్ వాల్యూ. ఎప్పుడైతే మీన్ వాల్యూ మీకు వచ్చేసిందో బ్యాక్ వెళ్దాం ఒకసారి ఫార్ములాలో. ఇక్కడ లాంబ్డా, లాంబ్డా ఏంటి? మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ఎంత? 7. మరి 7 to the power of r ఏంటి? r అంటే మీరు ఎన్ని తీసుకుంటున్నారు అంటే 0 నుంచి 0 వేయాలి, 1 వేయాలి, 2 వేయాలి, 3 వేయాలి, 4 వేయాలి. 14 మార్క్స్ కదా, 14 వరకు వేసుకెళ్ళి. ఓకే, సో ఈ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఇక్కడ చెప్పాను స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది 2.71828. ఈ బదులు 2.7188 వేస్తారు, హోల్ పవర్ మైనస్ లాంబ్డా -7 వేస్తారు. ఆర్ ఎన్ని తీసుకుంటారు? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నారు అనుకోండి, 2 మార్క్స్ వచ్చిన నుంచి. సో నెక్స్ట్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మార్క్స్ వచ్చాయి కదా, ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ లో ఏ విధంగా రావచ్చు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇదే పరిస్థితి కానీ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ ప్రాబబిలిటీస్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 మార్క్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, 3 మార్క్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది మనం చేయొచ్చు. ఈ 2, 3 అనేవి ఏంటంటే మనకి ఆర్, P(2) ఫస్ట్ చేస్తాం, P(3) నెక్స్ట్ చేస్తాం, P(4) నెక్స్ట్ చేస్తాం. ఇవన్నీ కలిపితే ఒక డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను.
ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ది షేప్ ఆఫ్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఒకసారి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో షేప్ చాలా జాగ్రత్తగా చూడండి. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆల్వేస్ స్క్యూడ్ టు ద రైట్. స్క్యూడ్ అంటే ఏంటి? మీకు స్టాటిస్టిక్స్ లో వస్తుంది. స్క్యూనెస్, కర్టిసెస్. స్టాటిస్టిక్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఫస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ లో మీరు ఏం చేస్తారు? మీన్, మీడియన్, మోడ్ అని చెప్తారు. అలా చెప్పు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అది ఫస్ట్. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అది సెకండ్. తర్వాత మెజర్స్ ఆఫ్ వేరియన్స్. ఓకే, వీ కెన్ సే డిస్పర్షన్ వేరియన్స్ అంటాం. స్క్యూనెస్ అండ్ కర్టిసెస్. స్క్యూనెస్ అంటే ఏంటి? ఒక డాటా ఎంత స్ట్రాంగ్ గా ఉంది దాన్ని సిమెట్రికల్ అంట. సిమెట్రికల్. డాటా వీక్ గా ఉంటే అసిమెట్రికల్ అంట. అసిమెట్రికల్ అంటే ఒక టెస్ట్ పెట్టాం మన క్లాస్ లో 25 మార్కులకి, ఒక్కడికి 25 మార్కులు వచ్చాయి, మిగతా వాళ్ళందరూ 10 కన్నా తక్కువ ఉన్నారనుకోండి. దట్ డాటా ఈజ్ నాట్ ఫెయిర్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ కరెక్ట్ గా లేరు. ఎందుకంటే మనం అందరికీ మంచి మార్క్స్ తెప్పించారు. సో అంతేగాని ఏదో ఒకటికి 25 వచ్చి మిగతా వాళ్ళందరి 10 లో ఉంటే కాదు. ఎలా ఉండాలి? ఒక 25 వచ్చినా డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందరూ 20-25 మధ్య రావడం. ఓకే, ఒక క్లాస్ అన్నాక ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మొత్తం అందరికి 25 వచ్చాయి అనుకోండి, అది కూడా సిమెట్రీ కాదు. ఎందుకంటే ర్యాండమ్ గా మనం ఏంటంటే కరెక్ట్ వాల్యుయేషన్ చేసినట్టు కాదు. అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అంటే ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని. మనం న్యాచురల్ గా లీస్ట్ రోడ్ ఉండాలి, హైయెస్ట్ రోడ్ ఉండాలి, యావరేజ్ రోడ్ ఉండాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా ఉండాలి. దాన్ని సిమెట్రికల్ అంటారు. ఆ సిమెట్రికల్ చూడండి, బికమ్ సిమెట్రికల్ when lambda gets large. ఎప్పుడైతే యావరేజ్ వాల్యూ ఎక్కువ వచ్చిందో అప్పుడే డాటా సిమెట్రికల్ గా ఉన్నట్లు. వాళ్ళ యావరేజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టేమో అనుకోండి, యావరేజ్ 5 వచ్చిందండి. దాని అర్థం ఏంటి? 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం. సిమెట్రిక్ గా ఉన్నట్టు కాదు. 25 స్టూడెంట్స్ ఉన్నారు, అదే 25 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేసాము. సో యావరేజ్ 20 వచ్చింది అన్నాం అనుకోండి, అంటే మోర్ ఆర్ లెస్ అందరికి కూడా 20 దగ్గర వచ్చారు. సో దట్ డాటా ఈజ్ సిమెట్రికల్. అర్థమవుతుంది కదా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది మనకు తెలియజెప్పేదే ఈ చార్ట్స్. సో ఇక్కడ మీరు ఈ చార్ట్స్ గురించి వరీ అవ్వకండి. ఇక్కడ మీకు ఏం గుర్తుంచుకోవాలంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఈ లాంబ్డా వాల్యూ లార్జ్, లాంబ్డా అంటే మీన్. whenever mean value is getting large, data is symmetrical. ఆ వర్డ్ గుర్తుంచుకోండి చాలు. whenever the mean value or the lambda value is less, the data is going to be asymmetrical. Okay, see, coming to the next one. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. An urgent care facility specializes in caring for minor injuries, cold and flu, for the evening hours 6 to 10 p.m. The mean number of arrivals 4 per hour. Mean number of arrivals అంటే సగటున 4 వస్తున్నారు ఒక గంటకి ఆ టైంలో. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 2 అరైవల్స్ ఇన్ అన్ అవర్? ఓకే, ఆ ఇద్దరు రావడానికి గల పాసిబిలిటీ ఏంటి? ఇది ఎలా అప్లై చేస్తాం కాన్సెప్ట్? క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఒక హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? మైనర్ ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తున్నారు? ఈవినింగ్ టైంలో చేస్తున్నారు. 6 to 10 పెట్టారు డెడికేటెడ్ టైం. ఆ టైంలో 6 to 10 అంటే మనకి 4 hours వచ్చి ఇంచుమించు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అరైవల్స్ పర్ అవర్ 4 వస్తున్నారు ఈ కేసులో. కానీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 2 అరైవల్స్ ఇన్ అన్ అవర్? ఓకే, సో దీన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీరు అప్లై చేయాలి. ఏది? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలి. P of R ఈక్వల్ టు, P of R అంటే ది ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 2 అరైవల్స్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో ఏంటి 2 పేషెంట్స్ రావడానికి గల పాసిబిలిటీ. మీకు ఫార్ములా చెప్పాను కదా, లాంబ్డా టు ద పవర్ ఆఫ్ ఆర్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బై ఫ్యాక్టోరియల్ ఆర్ ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి లాంబ్డా అంటే ఆడే ఇచ్చాడు కదా మీన్ వాల్యూ. ఇందాక ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి పెట్టాం. ఇస్తే వాల్యూ మీన్ వాల్యూ వేస్తుంది 4 to మీ లాంబ్డా బదులు మీన్ వాల్యూ 4. ఇక్కడ R అంటే 2, ఇద్దరు రావడానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2. ఓకే, సి 4 power 2 ఈ పవర్ -4. మీరు క్యాలిక్యులేటర్ కానీ ఒకసారి వాడండి, కేషియో క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వాడి
ఈ పవర్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఫంక్షన్ ఉంటుంది, డైరెక్ట్ గా ఈ పవర్ ఎక్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది అది మీ క్యాలిక్యులేటర్. ఈ పవర్ ఎక్స్ కొట్టి మీ క్యాలిక్యులేటర్ ఎక్స్ లో ఎక్స్ బదులు వాల్యూ దీని పైన కొడితే ఇస్తే ఇన్పుట్ ఇస్తే మీకు న్యాచురల్ వాల్యూస్ ఈపీ వాల్యూస్ రావడం జరుగుతుంది. సో ఆ వచ్చిన వాల్యూని 4 స్క్వేర్ ఈజీగా మీకు తెలిసిపోతుంది. 4 స్క్వేర్ అంటే 16. ఆ ఈ పవర్ -4 వచ్చిన వాల్యూ మల్టిప్లై చేస్తారు బై ఫ్యాక్టోరియల్ 2. ఫ్యాక్టోరియల్ 2 అంటే ఏం చెప్పాను, 2 into 1. ఫ్యాక్టోరియల్ 5 అంటే ఏం చెప్పాను, 5 into 4 into 3 into 2 into 1. డివిజన్ చేస్తారు 0.1465. అంటే ఏంటి 0.1465 అంటే 100 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. 14.65%. ఎంత ఛాన్స్ ఉందంటే 14% మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే రిమైనింగ్ 86% ఛాన్స్ లేదు. ఇద్దరు రారు, ఇద్దరికన్నా ఎక్కువ వస్తారని అర్థం. ఇది ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ హాస్పిటల్లో ఉపయోగపడదా? సో దీన్ని బట్టి దే కెన్ కీప్ దేర్ మెడికల్ పీపుల్ ఎప్పుడెప్పుడు మనం ఉంచొచ్చు అనేది. సో దే విల్ టేక్ కేర్. ఐ థింక్ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మరి డిస్ట్రిబ్యూషన్ ఒకటే ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అయింది? అవ్వదు కదా. సింగిల్ ఇన్స్టెన్స్ ప్రాబబిలిటీ. మీరు 6 బదులు వేసుకుంటే వెళ్ళండి. ఇద్దరు పేషెంట్లు రావడానికి ప్రాబబిలిటీ, అస్సలు రాకపోవడానికి ప్రాబబిలిటీ 0 క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక్కడు పేషెంట్ రావడానికి ప్రాబబిలిటీ, ఇద్దరు రావడానికి ప్రాబబిలిటీ, ముగ్గురు రావడానికి ప్రాబబిలిటీ, నలుగురు రావడానికి ప్రాబబిలిటీ. అట్లా వేసుకుంటా మీరు వెళ్ళారనుకోండి, ఆ అన్ని ఈవెంట్స్ కి వచ్చిన ప్రాబబిలిటీస్ ఒక టేబుల్ అండ్ ఫార్ములా అని మనం చూపించుకున్నట్లయితే అది మనకి ఏమవుతుంది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సి అట్లాగే పాయిజన్ ప్రాబబిలిటీస్ ఇక్కడ ఇది ఇది ఇంకో క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. Suppose we are interested in the number of snake bite cases in a particular hospital. ఒక హాస్పిటల్లో ఓకే స్నేక్ బైట్ కేసెస్ గురించి స్టడీ చేస్తాం. స్నేక్ బైట్ కేసెస్ కోసం స్టడీ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, యాంటీవీనం ఎంత ఉంచుకోవాలి హాస్పిటల్లో అన్నది వాళ్ళకి తెలుస్తుంది. Assume that number of snake bite cases at the hospital has poison 6, అంటే that is lambda equal to 6 distribution. అదేంటి మీన్ వాల్యూ వచ్చింది. కింద చూడండి, what is the probability that in a randomly chosen year the number of snake bite cases will be 7? Next, what is the probability that the number of such cases will be less than 2? What is the expected number of snake bite cases in a year? ఇలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక ఇన్స్టెన్స్ ద్వారా. ఇది ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీకు గుర్తుంది కదా, ఫార్ములా ఏంటది? ఓకే గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫార్ములా? P of R equal to ఏంటది, lambda to the power of R, next e to the power of minus lambda by R factorial. ఇక నెంబర్ ఆఫ్ స్నేక్ బైట్ కేసెస్ అట్ ది హాస్పిటల్ ఇన్ ఇయర్ R రాస్తారు. లాంబ్డా అంటే ఆల్రెడీ వాడు ఇచ్చినటువంటి ఏంటది మీన్ వాల్యూ. ఇక్కడ ఇందాక క్వశ్చన్ లో అడిగాడు 7 కేసెస్ రావడానికి గల పాసిబిలిటీ. ఫైండ్ ద ప్రాబబిలిటీ. చూడండి ఇందాక క్వశ్చన్ లో అడిగాడు కదా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఎ ర్యాండమ్లీ చూజన్ ఇయర్ ది నెంబర్ ఆఫ్ స్నేక్ బైట్ కేసెస్ విల్ బి 7. ఓకే, ఇక్కడ అప్లై చేస్తే ఫార్ములా అప్లై చేయండి. P of R equal to lambda to the power of R e to the power of minus lambda by R factorial. Find the probability that 7 bites. చూసుకుంటే R బదులు 7 వేస్తారు. ఓకే, e to the power of minus 6 అటు ఇటు రాసినా పర్లేదు, ముందు లాంబ్డా రాసినా పర్లేదు, తర్వాత ఇది రాసినా పర్లేదు. A into B అన్నా ఒకటే, B into A అన్నా ఒకటే. లాంబ్డా టు ద పవర్ ఆఫ్ R ముందు రాసి e to the power of minus lambda రాసినా ఒకటే, e to the power of minus lambda రాసి lambda to the power of R రాసిన ఫ్యాక్టోరియల్ 7. ఇది సాల్వ్ చేస్తే మీకు 0.1378 ఇంటూ 100 చేస్తే 13.78% ఉంది. ఏంటో పర్సెంటేజ్ 7 కేసెస్ రావడానికి పర్సెంటేజ్, రైట్? సో దిస్ ఇస్ ఆల్ యూ కెన్ సే. ఇలా మీరు ఎన్నైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక అడిగాడు లెస్ దాన్ 2 అని. లెస్ దాన్ 2 అంటే ఏమొస్తాయి, 0 కేసెస్ 1 కేసు. 0 కేసెస్ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి, 1 కేసు సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు ప్రాబబిలిటీస్ కలపాలి, కలిపితే లెస్ దాన్ 2 వస్తుంది.
ఇవన్నీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కేసు అని స్టడీ చేశాం కదా గతంలో. సో ఇది మీరు ఈ సెకండ్ క్వశ్చన్ ఏంటి, లెస్ దాన్ టూ అంటే మనం అప్లై చేయాలి కామన్ సెన్స్. లెస్ దాన్ టూ అంటే 0 కూడా లెస్ దాన్ టూ, అసలు బయట 1 కూడా లెస్ దాన్ టూ. కాబట్టి ఆర్ ఈక్వల్ టు 0తో వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ ఈక్వల్ టు 1తో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు వాల్యూస్ మనం కలుపుతాం, వచ్చిన వాల్యూ మనకి. ఓకే, ఇట్లా ఈ విధంగా మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా టేబుల్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. టేబుల్ ద్వారా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టేబుల్ మీకు ఉంటే ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చి, సో అలాగే యావరేజ్ వాల్యూ లాంబ్డా వాల్యూ మీకు ఇచ్చినట్లయితే సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఇది వస్తుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ద స్టడీ ఆఫ్ సర్టన్ ఆక్వాటిక్ ఆర్గానిజం ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఎ పాండ్. పాండ్ అంటే ఒక ఆక్వాటిక్ అంటే తెలుసు కదా, వాటర్ కి సంబంధించినది. ఓకే, అందులో లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఎ పాండ్. ఒక చెరువు నుంచి ఒక శాంపిల్స్ తీసుకున్నారు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఈ శాంపిల్ వాస్ కౌంటెడ్. ఒక్కొక్క శాంపిల్ నుంచి ఆర్గానిజం ఎంత కౌంట్ చేస్తారు. ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పర్ శాంపిల్ వాస్ ఫౌండ్ టు బి 2. ఓకే, ఆర్గానిజం అనుకోండి, లేదా బ్యాక్టీరియా అనుకోండి, లేదా ఏదో జంతువులు అనుకోండి, లేదా రేర్ ఫిష్ అనుకోండి. ఓకే, ఎట్లా మన సబ్జెక్టే కాదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చదవడం వల్ల అదర్ సబ్జెక్ట్ కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఆక్వాటిక్ అంటే కొత్త పదం తెలుస్తుంది, ఆర్గానిజం అంటే కొత్త తెలుస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి. సో దట్ అవర్ బ్రాంచ్ is applied to everywhere. That is the reason why quantitative methods is a science. So don't confine it to commerce and art subjects. ఇది అందుకని ప్రతి ఏరియాలో అప్లికేషన్స్ మనకి తెలియాలి. Assuming that the number of organisms follows a Poisson distribution. Poisson distribution follow అవుతుంది అనుకుంటే find the probability that first way the next sample will contain one or fewer organisms. One or fewer. Okay, fewer అంటే ఏంటి, తక్కువ, ఒకటి లేదా ఒకటి కంటే తక్కువ. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఒకటి కంటే తక్కువ అంటే అయితే 1 లేకపోతే 0, ఈ రెండింటికి ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ లాంబ్డా ఇచ్చాడు కదా, ఆల్రెడీ 2 ఇచ్చాడు. లాంబ్డా 2 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈజీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములా అప్లై చేస్తారు, ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఏంటా ఫార్ములా గుర్తుందా, ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ బ్యాక్ రండి. ఫార్ములా ఏంటి, పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా టు ద పవర్ ఆఫ్ ఆర్ e to the power of minus lambda కింద ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా మీరు సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీరు చేయాల్సి వస్తుంది. మీరు పీపీటీలు అడిగారు, ఈ పీపీటీలు కూడా ఈరోజు షేర్ చేస్తాను. సో యూ కెన్ గో త్రూ ది పీపీటీస్ ఏం ప్రాబ్లం ఏం కాదు. పీపీటీస్ మెటీరియల్ ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇంటర్నెట్ లో ఉంటుంది, మన బుర్రలో ఉండాలి ఫస్ట్ పాయింట్, అది మనకు చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే, రైట్, సొల్యూషన్స్ ఇవి. అలాగే ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఎగ్జామ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రిలేషన్ మీద వస్తూ ఉంటాయి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాయిజన్ రాండమ్ వేరియబుల్ విత్ పారామీటర్ మ్యూ. పారామీటర్ అంటే క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, మ్యూ అంటే మీన్ వాల్యూ. ఓకే, మీన్ ఈక్వల్ టు లాంబ్డా అంటాం. అది అక్కడ ఇక్కడ చూడండి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ ఫ్యాక్ట్ దట్ ది మీన్ అండ్ వేరియేషన్స్ ఆర్ ఈక్వల్. మీన్ వాల్యూ ఎంత ఉందో వేరియన్స్ వాల్యూ కూడా అంతే. వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే ది డీవియేషన్స్ అకరింగ్ ఇన్ గివెన్ డాటా, డీవియేషన్ లెవెల్ స్టాండర్డిటీ ఎంత ఉంది తెలుస్తుంది. వేరియన్స్ అనేది టోటల్ చేంజెస్ మనకు తెలుస్తుంది. ఇవన్నీ డీప్ గా ఒకటి తెలిస్తే చాలు. మీరు అందరూ ఒక 90% స్టాటిస్టిక్స్ నేర్చుకునేటప్పుడు ఫార్ములాని బై హార్ట్ చేసేసి క్యాలిక్యులేట్ చేయడమే నేర్చుకుంటారు. దానివల్ల ఉపయోగం తెలియదు. 90% ఆఫ్ ద పీపుల్ స్టాండర్డ్ డీవియేషన్ వల్ల ఉపయోగం తెలియదు. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఓకే, సిగ్మా FDX బై n అయిపోయింది, సిగ్మా FDX హోల్ స్క్వేర్ బై n, లేదా సిగ్మా FDX హోల్ స్క్వేర్ బై n మైనస్ సిగ్మా DX హోల్ స్క్వేర్ బై n ఇండైరెక్ట్ మెథడ్ లో. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది, 10 వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కి వేరియన్స్ కి తేడా ఏంటి, ఈ విధంగా మనం స్టడీ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రం మీకు ఏంటంటే రియల్ టెస్టింగ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ మెథడ్స్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ మీద క్వశ్చనింగ్ ఉంటుంది. సో కాబట్టి అది అప్లికేషన్ పార్ట్ ఎంతవరకు తెలుస్తుంది, దాని రియాలిటీ ఏంటి మీకు తెలియాలి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అనుకోండి, రూట్ ఓవర్ వేరియన్స్ చేస్తారు, లేదా రూట్ ఓవర్ లాంబ్డా. రూట్ ఓవర్ లాంబ్డా అంటే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. ఎక్కడ, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మాత్రమే. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో సో మీన్ ఈక్వల్ టు వేరియన్స్.
స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు రూట్ ఓవర్ మీన్ వాల్యూ. ఇది రిలేషన్ ఫైండ్ అవుట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూడండి, binomial probability distribution. The complexity of the formula for calculating binomial probabilities makes them difficult to calculate when a binomial experiment has a quite low P and Q, P and high and we can say. మీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లోకి దీనికి తేడా ఏంటంటే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో రెండు వాల్యూస్ మనకు తెలియాలి, పి వాల్యూ క్యూ వాల్యూ తెలియదు. ఇక్కడ ఓన్లీ పి వాల్యూ తెలిస్తే చాలు. దిస్ ఇస్ వన్ థింగ్ యాక్చువల్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, మనం రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవ్వడానికి పాసిబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేయగలం, అవ్వకపోవడానికి పాసిబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలం. ఎందుకంటే ఎంతమంది వెళ్తున్నారో తెలియదు కదా, టోటల్ కేసెస్ మనకు తెలియదు. అప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయగలం. ఓకే, రియల్ లైఫ్ లో పీక్యూ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయగలిగిన సందర్భాల్లో మాత్రమే మనకు ఏముంటది, బైనామియల్ ఉంది. సో ఓన్లీ మనకి ఆర్ వాల్యూ తెలిసినప్పుడు మాత్రమే ఏముంటది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. రెండు డిస్క్రీట్ ప్రొబబిలిటీ డిస్ట్రిబ్యూషన్సే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఈ రిలేషన్ కూడా చూసుకోవాలి. సో ఎన్ ఈజ్ లార్జ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, పి స్మాల్ అయినప్పుడు ఎలా ఉంటుంది, మీరు ఒకసారి ఈ రిలేషన్స్ మీకు ఇంకా టెక్స్ట్ బుక్స్ లో దొరుకుతూ ఉంటాయి, ఇది చూసి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇదే ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వరకు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది. ఐ విల్ షేర్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ టు యూ ఆల్. నాకు ఈరోజు ఇంకొక మీటింగ్ ఉంది యాక్చువల్లీ 8:30కి, అందువల్ల నేను కట్ షార్ట్ చేస్తున్నాను. మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ పెట్టి పంపించేస్తాను. నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ లో ఎప్పుడైనా ఈ క్లాసులు అన్ని అయిపోయి లాస్ట్ లో వీలు బట్టి నేను హైపోథసిస్ టెస్టింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ అష్యూరెన్స్, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు, లేదా మెటీరియల్ షేర్ చేసడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై సైడ్. నారాయణ మీ హలో నారాయణ, నువ్వు చేయలేకపోతున్నావా? ఇప్పుడు కోహోస్ట్ ఫెసిలిటీ పెట్టుకుంటే హ్యాపీ కదా. వస్తున్నాయి కూడా పాత క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేస్తే చాలా క్వశ్చన్స్ మెజర్స్ ఆఫ్ డీవియేషన్స్ మీద వస్తుంది. అలా ప్రాబబిలిటీలో బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను, షేర్ చేశాను. అది ప్రాబబిలిటీ బేసిక్ క్వశ్చన్స్ మీద ఎక్కువ వస్తుంది. డిఫరెంట్ ప్రాబబిలిటీస్ దాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, నెట్లో కానీ రిమైనింగ్ కానీ. ఈ బైనామియల్ నార్మల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి రిలేషన్స్ మీద అడుగుతూ ఉంటాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, మరీ టైం ఎక్కువ తీసుకునే ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. బట్ బేసిక్ క్వశ్చన్స్ తప్పు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడాలనుకుంటే. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వినండి. యావరేజెస్ 5 ఉన్నాయి కదా, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, జిఎం, హెచ్ఎం. ఓకే, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి 5 ఎందుకు ఉన్నాయి? అన్ని యావరేజ్ కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ట్రై చేస్తారా? డాక్టర్ షైక్ మస్తానియా, హూస్ దట్? డాక్టర్ షైక్, నా మాటలు వినబడుతున్నాయా? మీరు ఎస్ఓ నో ఏదో ఒకటి, మీరు ఆన్సర్ చేయకపోయినా పర్లేదు. నాకు ఇదే చిరాకు వస్తుంది. అందుకే నాకు అసలు యు ఆల్ ఆర్ ప్రొఫెషనల్స్. ఓకే, రాధా ఎవరు? అమ్మ స్టాటిస్టిక్స్ చదివారు కదా, ఈ టైప్ క్వశ్చన్ వస్తుంది. 5 యావరేజెస్ ఉన్నాయి. సో అన్ని యావరేజెస్ కదా, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏము ఓకే, మీడియన్ ఉంది, ఏం ఉంది, మీడియన్ ఉంది, జిఎం ఉంది, హెచ్ఎం ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఇచ్చాం. స్టాక్ మార్కెట్ ప్రైసెస్
యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంది. నేను ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలాగ ఉంటుంది. ది ఫాలోయింగ్ స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ గివెన్ టు యూ, క్యాలిక్యులేట్ ది యావరేజ్ వాల్యూ అని ఇచ్చాడు. అప్పుడు ఏ యావరేజ్ అప్లై చేస్తారు? అర్థమెటిక్ మీనా, మీడియనా, మోడా, జిఎమ్మా, హెచ్ఎమ్మా? జామెట్రిక్ ఇంకొక వేరే వాళ్ళు కూడా రెస్పాండ్, ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. జామెట్రిక్ మీన్స్ ఎవరో శివ ఎవరు? ఒకసారి మీరు వీడియో కూడా ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది కనీసం. శివ ఇచ్చారు ఆన్సర్ జిఎం అని. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. శివ ఎవరు? ఓకే, నాకు జస్టిఫికేషన్ చెప్పండి. యువర్ ఆన్సర్ ఈస్ రైట్ శివ. వై జిఎం? శివ అనే వ్యక్తి ఇప్పుడు ఆన్సర్ పెట్టారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఆన్సర్ ఇచ్చారు కదా జిఎం అని. నెట్వర్క్ ప్రాబ్లమా లేదా మాట్లాడడానికి ఇష్టం లేదా? అయ్యి బాబోయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను, చదువుకుంటాను. థ్యాంక్ యూ.